నమస్తే అండి. నేను మీ సాయి మాధవ్ బుర్రా సీనియర్ రచయితని. ఈ నెల 27వ తారీఖున జరగనున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. కొంతమంది అడగవచ్చు, ఎందుకు రాజా గారికి ఓటేయాలని? దానికి విశ్లేషణే ఈ వీడియో అండి. అభ్యర్థికి 3 లక్షణాలు ఉండాలి. 1, సమాజానికి మంచి చేయాలనే భావన ఉండాలి. 2, ఆ భావన ఉంటే సరిపోదు, చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. పరిస్థితులు ఆ అభ్యర్థికి అనుకూలించాలి. 3, చాలా ముఖ్యమైనదండి, వ్యక్తిత్వం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ పార్టీతో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో ఇప్పటికి కూడా ఆ పార్టీతోనే ఆయన ప్రయాణిస్తున్నాడు తప్ప ఏనాడు ఆయన పార్టీ మారలేదండి. సమాజానికి మంచి జరుగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంటే ఆ పార్టీ తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా ఆయన శిరసావహించాడు. ఆయనకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా శిరసావహించాడు. ఉదాహరణకి, కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పార్టీ చెప్పిందన్న ఒకే ఒక్క మాటతో జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి స్థానాన్ని త్యాగం చేశారండి రాజా గారు. అన్ని త్యాగాల కంటే గొప్పది ఆస్తులు త్యాగం చేయటం కంటే, ఆఖరికి ప్రాణత్యాగం కంటే కూడా గొప్పది జీవితాంతం కష్టపడి సాధించుకున్నటువంటి స్థానాన్ని త్యాగం చేయటం. అలాంటి త్యాగం చేశారు రాజా గారు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని. ఆ త్యాగానికి మనం విలువ ఇవ్వాలండి. అంతేగాని నేను ఫలానా పార్టీ అని చెప్పుకుంటూ వేరే పార్టీతో ఆయన స్వలాభం కోసం అంటగాగలేదు. అలా అంటగాగిన అభ్యర్థులకి మనం ప్రోత్సహించకూడదండి. ఆ అభ్యర్థుల్ని రాష్ట్ర క్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తన రాజకీయ భవిష్యత్తుని, తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారే కానీ రాజా గారు ఇంకొకరిలాగా స్వలాభం కోసం, స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని పణంగా పెట్టలేదు. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీతో ఆయన అంటగాగలేదు. సో మంచి చేయాలి అనేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి, చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి మనం గెలిపించుకుందాం. మన ఓటు విలువ పెంచుకుందాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుందాం, రాష్ట్ర భవిష్యత్తుని అద్భుతంగా నిర్మించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సాయి మాధవ్ బుర్రా.